సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై న్యూ వీడియో. సో ఇప్పుడు ఆల్రెడీ T20 వరల్డ్ కప్ గురించి ఇండియన్ టీమ్ స్క్వాడ్ అనేది అనౌన్స్ అయిపోయింది. BCCI అనౌన్స్ చేసేసింది. సో టీం గురించి అయితే అందరికీ తెలిసిందే, ఈ పాటికి అందరికి తెలిసిపోయి ఉండొచ్చు. ఎనీవే ఫిర్బీ నేను ఒకసారి టీం అనౌన్స్ చదువుతాను ఒకసారి టీం. సో యాజ్ యూజువల్ రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రిషబ్ పంత్ వీళ్ళిద్దరు వికెట్ కీపర్ పరంగా సెలెక్ట్ చేశారు. అండ్ శివం దుబే అండ్ తర్వాత యుజీ చహల్ అండ్ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్. ఈ 15 మెంబర్ స్క్వాడ్ ఇది. అండ్ రిజర్వ్స్లో వచ్చేసి శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ అవేష్ ఖాన్ని సెలెక్ట్ చేసి పెట్టారు. వీళ్ళు ట్రావెల్ చేస్తారు, కానీ ఎప్పుడైతే ఎవరన్నా పూర్తిగా ఇంజురీ అయితే వాళ్ళ ప్లేస్లో ఈ నలుగురిలో ఒకరిని తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు కావాల్సిన వాళ్ళు టీంలో ఉన్నారా లేదా అనేది పక్కకు పెడితే ఇదే ఫైనల్ టీం. సో ఈ టీమే ఇప్పుడు వరల్డ్ కప్కి USA వెళ్ళబోతుంది, ఆడబోతుంది. అండ్ ఈ టీంని ఇప్పుడు మనం బ్యాకప్ చేయాలి. సో ఈ టీమే గెలుస్తుందని మనం కోరుకుందాం. సో అన్నీ పక్కకు పెడితే సెలక్షన్ కమిటీ ఈ సెలక్షన్లో హైలైట్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ హైలైట్ వచ్చేసి రింకు సింగ్ మీదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రింకు సింగ్ బ్యాటింగ్ యావరేజ్ 80+ ఉంది. అండ్ తన స్ట్రైక్ రేట్ వచ్చేసి 180 వరకు ఉంది తనది. లాస్ట్ 6 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఆడిన తన యావరేజ్ స్ట్రైక్ కానీ తనని పక్కకు పెట్టారు. ఎందుకు పెట్టారో ఇప్పటికీ కూడా ఎవ్వరికి తెలీదు. సో మొదటి వారి నుంచి కూడా రింకు సింగ్ కంపల్సరీ ఉంటాడని అనుకున్నాము. ఎప్పటి నుంచి అయితే తను 5 సిక్స్లు కొట్టాడో లాస్ట్ ఇయర్ IPLలో, అప్పటి నుంచి మాత్రం అసలు పక్కా ఒక బెస్ట్ ఫినిషర్, ధోని తర్వాత మళ్ళీ ఇంకో బెస్ట్ ఫినిషర్ దొరికిండు అనేది ఒక పెద్ద రూమర్ ఉండే. కానీ అది ఇప్పుడు మళ్ళీ రింకు సింగ్కి ఇంకా ఆగాల్సి వస్తుంది. సో నాకు మాత్రం చాలా బాధ అనిపించింది. మేబీ ఇప్పుడు రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు సేమ్ జానర్ ఆఫ్ ప్లేయర్స్. ఇద్దరిట్లో ఒకరిని పక్కకు పెట్టి రింకు సింగ్ని తీసుకుంటే బాగుండేదేమో, దట్ ఈస్ మై ఒపీనియన్. బట్ చూద్దాం ఏమవుతుందో. ఎనీవే రింకు సింగ్ గురించి అయితే నేను చాలా బాధపడుతున్నాను. తను సెలక్షన్లో ఉండాల్సింది, యాక్చువల్లీ తను మెయిన్ 15 స్క్వాడ్లో ఉండాల్సింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ హైలైట్స్ ఏంటంటే సంజు శాంసన్. ఐఎమ్ వెరీ హ్యాపీ సంజు శాంసన్ మళ్ళీ టీంలో సెలెక్ట్ అయ్యాడు. తను కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ప్రతిసారి సెలెక్టర్స్ తనకి మొండి చేయి ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం సెలెక్ట్ అయ్యాడు. తన రీసెంట్ ఫామ్ మాత్రం చాలా అద్భుతం. చాలా రోజుల నుంచి తను వన్డేలో బాగా ఆడితే T20లో తీసుకుంటుండే, T20లో బాగా ఆడితే వన్డేలో తీసుకుంటుండే, కానీ ఈసారి మాత్రం పక్కా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఆల్ ది బెస్ట్ టు సంజు శాంసన్. అండ్ నో సర్ప్రైజ్ శివం దుబే ఉన్న రీసెంట్ ఫామ్లో మాత్రం తనని ఎవ్వరూ ఇగ్నోర్ చేయలేరు. తను కంపల్సరీ శివం దుబే అనేది టీంలో ఉండాల్సిందే. అంత ఎక్సలెంట్ రీసెంట్ ఫామ్ ఉంది తనది. ప్రతి మ్యాచ్లో మినిమం 2-3 సిక్స్లు అయితే పక్కా కొడుతున్నాడు, పక్కా శివం దుబే. సో అతనికైతే ఆల్ ది బెస్ట్. మరో హైలైట్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ అండ్ యుజర్వేంద్ర చహల్. సో వీళ్ళిద్దరు కుల్చా బ్యాక్. సో ఒకప్పుడు కుల్చా అనేది చాలా ఫేమస్ ఉండే, ఇద్దరు డియో బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉండే. సో ఈసారి వాళ్ళు మళ్ళీ బ్యాక్ అయ్యారు ఈసారి. సో కంపల్సరీ సో ఇది పెద్ద అసెట్ అనే చెప్పుకోవాలి. ఇద్దరు మాత్రం ట్రిమెండస్ ఫామ్లో ఉన్నారు. సో చాలా రోజుల నుంచి యుజర్వేంద్ర చహల్ని కూడా పక్కకు పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ తన రీసెంట్ ఫామ్ని చూసుకొని కంపల్సరీ తనని సెలెక్ట్ చేశారు మన ఈ ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ వీళ్ళు. ఇక రిజర్వ్ బెంచ్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, శుభ్మన్ గిల్ని పక్కకు పెట్టడం, రిజర్వ్లో పెట్టడం ఐ థింక్ ఇట్స్ ఓకే. ఎందుకంటే తన రీసెంట్ లాస్ట్ 1 ఇయర్లో తన ఫామ్ మాత్రం చాలా చెత్తగా ఉంది. కానీ 1 ఇయర్ బ్యాక్ అనేది తను ఒక పెద్ద స్టార్ ప్లేయర్. విరాట్ కోహ్లీతో పోల్చారు తనని. అంత పెద్ద స్టార్ ప్లేయర్ ఉండే 1 ఇయర్ బ్యాక్. సో శుభ్మన్ గిల్ని పక్కకు పెట్టి యశస్వి జైస్వాల్ని తీసుకోవడం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో దట్ ఈస్ ఐ థింక్ రైట్ చాయిస్. సో చూద్దాం, మళ్ళీ ఫ్యూచర్లో శుభ్మన్ గిల్ మంచి ఫామ్ తెచ్చుకొని మంచిగా మళ్ళీ అదే ఫామ్ని కొనసాగిస్తాడని మనం ఆశిద్దాం ఫ్రెండ్స్. అండ్ అవేష్ ఖాన్ ఫాస్ట్ బౌలర్ గురించి అయితే నేను ఏం మాట్లాడను. సో అతని మీద అయితే నాకేం ట్రస్ట్ లేదు. అతను ఒక ఆర్డినరీ బౌలర్ నాకైతే అనిపిస్తుంది. అండ్ ఖలీల్ అహ్మద్ ఫామ్ ఇప్పుడు బాగానే ఉంది. సో ఎట్లయితే మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడో సేమ్ మొహమ్మద్ సిరాజ్ ఫామ్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గట్టు లేదు. కానీ స్టిల్ మొహమ్మద్ సిరాజ్ని సెకండ్ బౌలర్గా సెలెక్ట్ చేశారు. సో ఓకే, నాట్ బ్యాడ్.
సో ఖలీల్ అహ్మద్ని కూడా సెలెక్ట్ చేసి ఉంటే బాగుండు. అండ్ హర్ష్దీప్ సింగ్ కూడా పెద్దగా ఏం చేయట్లేదు, కానీ తనని ఓన్లీ లాస్ట్ టైం వరల్డ్ కప్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అనే ఒకే ఒక పాయింట్తో తనని సెలెక్ట్ చేశారు. సో హర్ష్దీప్ సింగ్ బదులు మేబీ నటరాజన్ని సెలెక్ట్ చేసి ఉంటే చాలా బాగుండు. సో నటరాజన్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు నటరాజన్. అండ్ ఇక్కడ మిస్ అయిన పేర్లు ఏంటంటే కేఎల్ రాహుల్ని టోటల్గా డ్రాప్ చేశారు. తన ఐపీఎల్లో ఫామ్ బాగానే ఉంది, కానీ రీసెంట్గా తన ఫామ్ చాలా బాగాలేకుండే. సో అందుగురించి కేఎల్ రాహుల్ని పక్కకు పెట్టారేమో. అండ్ మేబీ కేఎల్ రాహుల్ ప్రస్తుతానికి ఈ టీంలో ఫిట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 2 వికెట్ కీపర్స్ని తీసుకున్నారు. సో అందుగురించే కేఎల్ రాహుల్ని డ్రాప్ చేశారేమో. అండ్ తర్వాత మొహమ్మద్ షమి, ఒకవేళ మొహమ్మద్ షమి ఉండుంటేనా అసలు ఈ టీం చాలా స్ట్రాంగ్ ఉంటుండే. మొహమ్మద్ షమి అండ్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు కలిస్తే మాత్రం ఇక రచ్చే. కాకపోతే మొహమ్మద్ షమికి ఇంకా ఇంజురీ అనేది కోలుకోలేకపోయాడు తను. సో నెక్స్ట్ టైం ఆడతాడని కోరుకుందాం ఫ్రెండ్స్. సో ఇది టీం ఆల్మోస్ట్ అనుకున్న టీమే, 1-2 చేంజెస్తో పాటు. సో దీంట్లో కంబ్యాక్ చేసింది రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్ కూడా కంపల్సరీ ఉండాల్సిన ప్లేయరే. సో మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. సో రోహిత్ శర్మ క్యాప్టెన్ అండ్ హార్దిక్ పాండ్యా వైస్ క్యాప్టెన్. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్కి ఒక మంచి అవకాశం. మళ్ళీ రోహిత్ శర్మ ఇప్పుడు హార్దిక్ పాండ్యాని బౌండరీకి పంపించే అవకాశం అనేది మంచిగా ఉంది ఇప్పుడు. సో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన టీం. సో ఇది మన ఇండియన్ టీం వరల్డ్ కప్కి యూఎస్ఏలో వెళ్ళబోయడానికి. సో ఇంకేదైనా పేర్లు మిస్ అయితే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. స్ట్రాంగ్ టీమే ఉంది, కానీ బౌలింగ్లో కొద్దిగా వెనుకబడిందని నా ఒపీనియన్. బ్యాటింగ్ మాత్రం అసలు సూపర్. సో ఆల్ ది బెస్ట్ టు ఇండియన్ క్రికెట్ టీమ్ ఫర్ లిఫ్టింగ్ అగైన్ 1 more వరల్డ్ కప్. సో ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చాలా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మరో మంచి మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు థ్యాంక్ యూ, బాయ్.